హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. ఈ రోజు మీకు రక్తహీనత గురించి చెప్పదలుచుకున్నాను. అసలు రక్తహీనత అంటే ఏంటి? రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ శాతం శరీరంలో కానివ్వండి, ఆర్బీసీస్ అనేది ఏదైతే స్టోర్ ఉంటుందో హిమోగ్లోబిన్ లో, దాంట్లో ఉండే శాతం అనేది తక్కువగా ఉన్నప్పుడు రక్తహీనతగా చెప్పబడుతుంది. ఈ రక్తహీనత ఎక్కువగా ఎవరిలో ఉంటుంది? రక్తహీనత ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అంటే యూజువలీ ఏంటి రూట్ కాజెస్, వాటి గురించి తెలిసినట్టయితే ఎవరిలో ఉంటుంది అనేది తెలుస్తుంది. రూట్ కాజెస్ వచ్చేసి రక్తం అనేది హిమోగ్లోబిన్ శాతము తగ్గడానికి కారణం ఎక్కువగా తీసుకునే ఆహారంలో లోపాలు ఉన్నప్పుడు కానివ్వండి, లేదా శరీరంలో ఎనీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఎనీ పారాసైట్ ఇన్ఫెక్షన్, వాటి వల్ల వచ్చే రక్తహీనతలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఎనీ డిసీజెస్, శరీరంలో క్రానిక్ డిసీజెస్ అంటే కిడ్నీకి సంబంధించిన డిసీజ్ కానివ్వండి, లివర్ కి సంబంధించిన డిసీజ్ కానివ్వండి, లేదా ఏదైనా రక్తహీనతలో అంటే జెనెటిక్ డిజార్డర్స్, కంపేర్ టు జెనెటిక్ డిజార్డర్స్ కానివ్వండి, కొన్ని రకాల థ్రాంబోసైటోపీనియా కానీ, ఎనీ థలసీమియా, మెగలోబ్లాస్టిక్ అనీమియాస్, క్రానిక్ అంటే బ్లడ్ క్యాన్సర్ రూపంలో ఈ రకమైన డిసీజెస్ లో కానివ్వండి, వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటుగానే కొంతమందికి ఎక్కువగా డిసీజెస్ లో భాగంగానే ఏదైనా గైనిక్ డిజార్డర్స్ కానివ్వండి, గైనిక్ కి సంబంధించిన లేదా ఆబ్స్టెటిక్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన డిసీజెస్ కానివ్వండి, లేదా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ లోపల పేగుల్లో రక్తహీనత అనేది బ్లడ్ లాస్ కానివ్వండి జరిగినప్పుడు, లేదా విటమిన్ డెఫిషియన్సీస్ అంటే B12 కానివ్వండి, B9 కానివ్వండి, విటమిన్ A డెఫిషియన్సీస్ కానివ్వండి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా రక్తహీనత అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే డెఫిషియన్సీ సరిగ్గా ఆహారం తీసుకొని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రక్తహీనత లోపాలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో అనీమియాకి మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.